ఈరోజు దేవుని వాగ్దానం 91వ కీర్తన 15వ వచనం. శ్రమలో నేనతనికి తోడయుండెదను, శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దైవజనుడైన మోషే రాసిన కీర్తనల భాగములోని సందేశం ఇది. మనుష్యులు శ్రమల పాలు చేస్తారు, కానీ నీవు నేను ఆశ్రయించే దేవుడైన యెహోవా శ్రమల నుండి విడిపించి మనలను తప్పక గొప్ప చేస్తారు. ఈ అంశాన్ని సవివరంగా ధ్యానించాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులను సాతాను తోటి వారి ద్వారా, కుటుంబాల ద్వారా శ్రమలలోనికి త్రోసివేశారు, కానీ ప్రభువు అద్భుతంగా వారిని విడిపించి గొప్ప చేశారు. అయితే శ్రమల నుండి విడుదల పొందిన ప్రతి ఒక్కరూ దేవునికి మొరపెట్టారు. మొరపెట్టకుండా దేవుని యొక్క సమాధానం, దేవుని విడుదల మనం పొందలేము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకరిని పంపారు. వారిని ధైర్యపరచుటకు వర్తమానము చెప్పి ఒక దేవదూత ద్వారా గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా గిద్యోనుతో మాట్లాడి 6వ అధ్యాయం 12వ వచనంలో అతనితో, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పారు. అప్పుడు దూతతో గిద్యోను, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు ఈ శ్రమ మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన యెహోవా అద్భుత కార్యములన్నీ ఏమాయను అని అడుగుతాడు. అందుకు యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొనుము, మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పి ఒక చిన్న కార్యము ద్వారా ఇశ్రాయేలీయులందరినీ ఆయన రక్షించారు. అందుకు కీర్తనకారుడు 124వ కీర్తన 1వ వచనంలో ఇలా అంటాడు: మనుష్యులు మన మీదికి లేచినప్పుడు, వారి ఆగ్రహము మనపైని రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు అని చెబుతారు. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనంలో యాకోబు కుమారులు 12 మంది వారి తమ్ముడైన యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను, జ్ఞానమును ఐగుప్తు దేశపు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి వారికందరికీ అతనిని అధిపతినిగా నియమించనని చెప్పబడింది. అవును, కరువు ఐగుప్తులో దేశమంతటికి కనానుకును రాగా యోసేపు ద్వారా ఇజ్రాయేలు కుటుంబములన్నిటికీ ఆహారాన్ని ప్రభువు సిద్ధపరిచారు. యోసేపుని గొప్ప చేసి ఒక ప్రధానమంత్రిగా ఉండుటకు దేవుడు ఆశ్చర్యరీతిగా యోసేపునకు తోడై ఉన్నారు. ఈరోజు మన ధ్యాన వాక్యం ద్వారా మనం విశ్వసించవలసిన మాట ఏదనగా, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను అన్న సత్యాన్ని శ్రమలోనున్న నీవు నేను విశ్వసించి మొరపెట్టి విడుదల పొందాలి. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనంలో యాకోబు తన తల్లిదండ్రుల మాటను బట్టి తన మేనమామ ఇంటికి వెళ్తూ తన అన్నను బట్టి భయపడిపోతూ వెళ్తున్న త్రోవలో ఆ రాత్రి ఒక రాయిను తీసి తన తల క్రింద పెట్టుకొని నిద్రించుచుండగా కలలో ప్రత్యక్షమైన దేవునిని చూచి ఆయనతో ఇలా ప్రార్థించాడు: నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని ప్రార్థించాడు. తాను వెళ్ళిన చోట 21 సంవత్సరాలు ఉండి తన దేవుని దర్శనాన్ని పొంది తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పబడిన మాటను పట్టుకొని బయలుదేరుతూ 31వ అధ్యాయం 42వ వచనం ఆదికాండంలో, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నన్ను వట్టి చేతులతోనే నీవు పంపివేసి ఉందువని తన మామయ్యన లాబానుతో చెప్తూ దేవుని తోడును గూర్చి ఆయనను మహిమపరిచాడు. యాకోబును విడిపించి ఆయన ఎంతో హెచ్చించి గొప్ప చేసి ప్రపంచానికి దీవెనకరమైన కుటుంబముగా, దేశముగా ఈనాడు ప్రభు చేశారు. శ్రమలో తోడై ఉండెదనని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈరోజు మొరపెట్టే ప్రార్థించే
నా శ్రమల నుండి ఆయనే విడిపించి గొప్ప చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. శ్రమలో నేనతనికి తోడయుండెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను. ఆమెన్.